ఇజ్రాయెల్కు ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతం వాస్తవంగా పాలస్తీనాలో ఒక పార్ట్. అప్పట్లో 60లలో ఇజ్రాయెల్ దెబ్బతీయడానికి 23 దేశాలు కలిపి ప్లాన్ చేసి రేపు పొద్దున్నే వాళ్ళకి సంబంధించిన మత ప్రార్థనలు అయ్యాక దాడి చేద్దాం అనుకున్నారు. ముందు రోజు రాత్రే వెళ్ళి ఇజ్రాయెల్ ఆ 23 దేశాల ఎయిర్ బేసుల్ని, వాళ్ళ ఆయుధాగారాలని, వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యం మీదన ఏకకాలంలో దాడులు చేసి పెట్టేసింది. 23 దేశాలు సర్వనాశనం అయిపోయారు. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఇంకా తీరలేదు, వాళ్ళకి టైం పడుతూనే ఉంది. అంత శక్తివంతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించింది ఇజ్రాయెల్. ఆ టైంలో వెస్ట్ బ్యాంక్ని ఆక్రమించేసుకుంది, అంటే పాలస్తీనాలోని ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఇప్పటికి కూడా గొడవ జరిగేది అదే. వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా అది మాకు ఇచ్చేసేయండి అన్నట్టు. హమాస్ పుట్టుక వెనకాల ఉన్నటువంటి పోరాటం కూడా అదే. ఇప్పుడు అక్కడ పాలస్తీనాకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పాలస్తీనాతో పాటుగా సిరియాలో ఉన్నటువంటి సదరన్ రీజియన్ని ఆక్రమించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాడు టర్కీ అధినేత ఎర్డోగన్. ఎందుకయ్యా అంటే అక్కడ డ్రూజ్ తెగలు ఎక్కువ ఉంటాయి. ఈ ముస్లిముల్లోనే, అంటే మత మార్పిడి వాళ్ళే కదా అక్కడ ముస్లింలు. ఒరిజినల్ ముస్లింలు అంటే అరబులు, మిగతా వాళ్ళందరూ వేరే వేరే మతాలు, వేరే వేరే కులాలు, వేరే వేరే తెగలు ఉన్నటువంటి వాళ్ళు కదా మతం మారేది. అక్కడ డ్రూజ్ తెగలు ఉంటారు. ఈ డ్రూజు సిరియన్ ట్రైబ్స్ 2 రకాలైనటువంటి. డ్రూజ్ తెగలు మొత్తం సిరియా మాదంటారు, పాలస్తీనా, సిరియా, యెమెన్, లెబనాన్ అన్నీ మాయ అంటారు. కానీ మొక్కలు చెక్కలేక మత మార్పిళ్ళు అయిపోయాక సిరియా ఆస్పెక్ట్లో ఇక్కడ వీళ్ళకి మధ్యన డిస్ప్యూట్ ఉంది. డ్రూజ్ తెగలు మైనార్టీలు, వాళ్ళకి ఇజ్రాయెల్ సహకరిస్తుంది. అదే సందర్భంలో సిరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మత తీవ్రవాద గుణాలు ఉన్నటువంటి బ్యాచ్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, వీళ్ళిద్దరి మధ్య గొడవల ద్వారా ఆ ప్రాంతాన్ని, ఏదైతే డ్రూజ్ వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని నేను పడనివ్వను, దాన్ని కాపాడతాను అని చెప్తున్నాడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్.